ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందా చైతన్య బ్లాగ్స్. మీకు ఈరోజు ఒక హిస్టారికల్ ట్రీని చూపించబోతున్నాను. దాన్నే గబ్బిలాల చెట్టు అంటారు. అది మన ఊరి సమీపంలో ఉంటుంది. దాన్ని మీకు ఎప్పటి నుంచో చూపించాలనుకుంటున్నాను. ఈరోజు టైం వచ్చింది, దాని దగ్గరికి వచ్చాను కాబట్టి దాన్ని చూపించడానికి మీకోసం ఇక్కడ దాకా వచ్చాను. అందరు దీన్ని చూసి ఎలా ఉందో చెప్పండి. మీకు ఇప్పటి నుండి ఏం వీడియోస్ చేయాలో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే ఇప్పటి నుండి అలాంటి వీడియోస్ చేసి చూపిస్తాను. మీకు ఆ గబ్బిలాల చెట్టు అనేది చూపిస్తున్నాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు చూపిస్తానని చెప్పిన చెట్టు ఇదే అండి. దీన్ని గబ్బిలాల మర్రి చెట్టు అంటారు మా ఊర్లో. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. కొమ్మకొక్కో గబ్బిలం అనేది ఉంటుంది. ఈ చెట్టు దాదాపు 400 సంవత్సరాలదని చెప్తున్నారు పెద్దలు. ఈ చెట్టుపై ఉన్న గబ్బిలాలు మాత్రం ఈ చెట్టు మొలిసినప్పటి నుండి పెట్టినప్పటి నుండి ఇక్కడే ఉంటాయట. 400 సంవత్సరాల నుంచి వాటి స్థిరస్థానం ఎప్పుడు ఉండేది ఇక్కడే అన్నట్టు. ఈ చెట్టు ప్రత్యేకలు ఏమో మనకు తెలియవు, కానీ ఈ చెట్టును వదిలి వేరే చెట్టుపై అయితే ఇవి ఉండవు. ఈ ఒకే చెట్టుపై ఉంటాయి. దీని కింద కాడ చూడండి, అది ఎంత పెద్ద ఉంటుందో. 400 ఏళ్ళు మర్రి చెట్టు అంటే చాలా బలమైన వృక్షం ఇది. దీనిపై ఉన్న పక్షులు చూడండి, మీకు ఒకసారి వ్యూ చేసి చూపిస్తాను. ఇది మొబైల్లో వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి బాగా క్లియర్గా కనపడట్లేదు. ఈ లోకల్ వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది గబ్బిలాల చెట్టు అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఆ బ్లాక్గా కనపడేటి అన్నీ గబ్బిలాలు అన్నమాట. సౌండ్స్ వినిపిస్తున్నాయి అనుకుంటా. ఈ చెట్టు కొమ్మ విరిగిపోయింది, కొమ్మ ఎంత లావుంది చూడండి. దీని మీద తేనె తెట్టలు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. జూమ్ చేసి చూపిస్తున్నాను, మీకు కనపడుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇది కెమెరా షూట్ కాదు, ఫోన్లో షూట్ చేస్తున్నాను. చాలా హిస్టారికల్ ట్రీ అండి ఇది. 400 years చెట్టు అంటే నాటే జోక్ కదా. దీని మీద గబ్బిలాలు 24/7 ఎప్పుడు ఇక్కడే ఉంటాయి, స్థిర నివాసం అన్నట్టు. ఇవి ఏ సంవత్సరంలో ఏ జాతికి చెందిన పక్షి అయినా ఒక్కో సంవత్సరం ఒక్కో దగ్గరికి వలస వెళ్ళిపోతాయి. ఇక్కడ నుండి మాత్రం ఈ చెట్టుపై నుండి గబ్బిలాలు అనేటివి ఎప్పుడు వెళ్ళవు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నట్టయితే పెద్ద పెద్ద తేనెటీగలు తెట్టలు చాలా ఉన్నాయి ఇలాంటివి. దీనిపైన పక్షులు ఈ సౌండ్స్ వింటుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ సౌండ్స్ వింటుంటే చూసారుగా ఫ్రెండ్స్, చెట్టు ప్రత్యేకత ఇది. చెట్టు 400 సంవత్సరాలు బ్రతికించడం అంటే చాలా గొప్ప విషయం. ఇది బ్రతుకుండి దీనిపైన చెట్టుతో పాటు ఇన్ని పక్షులకి ఈ స్థావరాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చెట్టును కాపాడండి ఫ్రెండ్స్. మన కోసం కాకపోయినా పక్షుల కోసం, జీవరాశుల కోసం అవి బ్రతకడానికి నీడనియగలుగుతాయి, మనకు కూడా ఆక్సిజన్ని అందజేస్తాయి. ప్రతి ఒక్కరు చెట్టు నరికే ముందు ఇలాంటివి చూసి మనమే కాకుండా మనతో పాటు నలుగురికి జీవనాన్ని ఇస్తుంది చెట్టు. ప్రతి చెట్టును కాపాడండి. 400 సంవత్సరాల చెట్టు అంటే ఇది చిన్న మాట కాదండి. ఈ గబ్బిలాలు ఎగిరేటి చూస్తున్నాను అనుకుంటా. చాలా ఉన్నాయి. ఇది ఫోన్లో షూట్ చేస్తున్నాను కాబట్టి మీకు క్లియర్గా కనపడట్లేదు. నేను నెక్స్ట్ టైం బాగా చూపిస్తాను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం బాగా క్లారిటీగా కెమెరాలో షూట్ చేస్తాను. ఇప్పుడు అందుబాటులో లేదు కెమెరా. ఈ చెట్టుకు నేను 4 వైపులా చూపించాలనుకుంటున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, ఈ చెట్టు మొత్తానికి గబ్బిలాల చెట్టు అని పేరు వచ్చేసింది. కాకపోతే ఇది మర్రి చెట్టు. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ కనపడుతున్నాయి బ్లాక్ కలర్ అన్నీ అవే. ఇక్కడ చాలా మంచి మంచి దేవస్థానాలు ఉన్నాయి. మీకు త్వరలో అవి కూడా చూపించబోతున్నాను. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో మీ లొకేషన్ పెట్టండి, మీ ఏరియాను టైప్ చేసి పెట్టండి. నేను ఎలాంటి వీడియోలు అందియాలో నాకు కామెంట్ బాక్స్లో టైప్ చేస్తే నేను మీకు అలాంటి వీడియోస్ చేసి చూపించగలుగుతాను. ఈ సౌండ్స్కి నా సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.